సభకు నమస్కారం. ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. రేపు లేదు ఎల్లుండు మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగబోతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో, ఈ ధర్మ యుద్ధంలో మీ గుండెల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ, రేవంత్ అన్న పార్టీ, సీనన్న పార్టీ, అందరి పార్టీ ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో 31 మందికి 31 మందిని ఒక తోబట్టు వినానమస్ అయ్యారు. మిగిలిన 31కి 31 అభ్యర్థుల్ని అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకం, విశ్వాసము ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం తమ్ముళ్ళు, కలిసొచ్చే ప్రతి ఒక్క అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు, మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీలో అన్ని వార్డులు ప్రత్యక్షంగా నేను తిరిగాను. అన్ని వార్డులని చూశాను. నా కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి దాన్ని విన్నాను, చూశాను, విన్నాను. మీరు కోరిన కోరికలు, మీ డివిజన్ లో సమస్యలు ప్రతిదీ మీ సీనన్నకి యాదుంది. ప్రభుత్వం మీది, అధికారం మీది, ముఖ్యమంత్రి మీవాడు, ఎమ్మెల్యే మంత్రి మీవాడు, ఎంపీ మీవాడు. 100కి 100%. ఇది రాజకీయ వాగ్దానాలు, ప్రమాణాలు నేను చేయటం కాదు. ఎదుల్లాపురం మున్సిపాలిటీని చేసే నాడే నా మనసులో ఒక ఆలోచన ఉంది. ఖమ్మాన్ని ఆనుకొని ఉన్న ఈ ఎదుల్లాపురాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేయాలనే తపన నాలో ఉంది. దాన్ని చేసి చూపిస్తాను అని నా కుటుంబ సభ్యులు చెప్తున్నా. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 2 సంవత్సరాలలో మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించుకున్నాం. ఆర్టీసీ బస్సులో నా ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరిగా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జనం ఆనాటి దొరక లేకపోతే ఆ ఇంటి నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. మన ఎదుల్లాపురం మున్సిపాలిటీకి కూడా 587 ఇళ్లు ఇచ్చాం. ఇది ఒకసారి ఇవ్వటమే.
రేపు రెండవసారి ఏప్రిల్ నెలలో ఇస్తున్నాను, మూడోసారి ఇస్తాము, నాలుగోసారి ఇస్తాము. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు అర్హులైన ప్రతి పేద ఆడబిడ్డకి ఇల్లిచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా మీ శాసనసభ్యుడిగా నాదే. అంతేకాదు ఇక్కడ కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, కబ్జాలు చేయమని, ఇతరత్ర మిమ్మల్ని మభ్య పెడుతూ ఎప్పుడు ఇళ్ల స్థలాల బూచిని చూపించి మిమ్మల్ని భయపెడుతుంటారు కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు. నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, నిరుపేదన తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, అర్హులైన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఇళ్ల స్థలాలు కూడా నిరుపేదలకి ఇచ్చే బాధ్యత నాదే. రేపు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన మరుక్షణం ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తించాను. అర్హులైన నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు ఇళ్ల స్థలాలతో పాటు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూముల్లో ఇల్లేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నీ గుడిసె బీకిస్తా, నీ గుడిసె నాది, ఆ స్థలం నాది అని కొంతమంది ప్రబుద్ధులు నా పేదింటి ఆడబిడ్డల్ని భయపెడుతున్నారు. నా నోటీస్కి వచ్చింది. మీకా భయం అక్కర్లేదు. ఆ పట్టాలు ఇచ్చే మంత్రిని నేనే. ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తానని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులకు చెప్తున్నాను. దినదినగండంగా ఎప్పుడు ఏమి జరుగుద్దో అని భయపడుకుంటా నా ఆడబిడ్డలు గడపాల్సిన అవసరం లేదు. వారికి అండగా ఆ ఇంటి పెద్ద కొడుకుగా, తోబుట్టుగా ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా నేనే చెప్తున్నా. ఎవరు భయపడాల్సిన పని లేదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశా. ఎదురుగా ఉన్న రిటైనింగ్ వాళ్ళు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపోయిన ప్రతి ఆడబిడ్డకి ప్రభుత్వం నుంచి సాయం చేపించా. వ్యక్తిగతంగా నేను, నా తమ్ముడు, నా భార్య కూడా వచ్చి ప్రతి ఇంటిని మా ఇంటిలా చూసి ఆదుకున్నాం. అంతేకాదు అనేక రోడ్లు మీరు నన్ను శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశానో కొన్ని మీకు చెప్పగలుగుతాను. ఉదాహరణకి వెంకటగిరి క్రాస్ రోడ్డు నుండి కోదాడు క్రాస్ రోడ్డు వరకు, అదే రకంగా సుమారు 126 కోట్ల రూపాయలతో 33 బీటీ రోడ్లు, అనేక బీటీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. మొద్దులపల్లి నుండి గొల్లగూడెం వరకు, మార్కెట్ యార్డ్ వరకు 38 కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం. మారెమ్మగుడి నుండి కేంద్రీయ విద్యాలయం రోడ్డు వరకు 35 కోట్లతో రోడ్లు వేసుకున్నాం. హ్యామ్ నిధులతో 2 బీటీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగో ఇక్కడే మన వెనకనే ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల కాంప్లెక్స్ 45 కోట్లతో యుద్ధ ప్రాతిపదిక మీద పని జరుగుతుంది మన వెనకనే. అంతేకాదు గిరిజన భవనాల కోసం ఇక్కడే 2 కోట్లతో శాంక్షన్ చేసుకున్నాం. అదే రకంగా గ్రీన్ ఫీల్డ్ హైవేకి 2 పక్కల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయటానికి అనుమతులు తెచ్చుకున్నాను. అనేక ఇళ్ల మీద 11 కేవీలు పోతుంటే ఇప్పటికే
చాలా తీసేయించాను. ఇంకా మిగిలిన వాటిని కూడా తీసేయించే బాధ్యత, పెద్ద లైన్లని తీసేయించే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నాదే అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాబోయే రోజుల్లో మీరిచ్చిన ఈ అధికారంతో నేను చేయబోయే కొన్ని కార్యక్రమాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. అందుట్లో భాగంగా ఇందాక చెప్పినట్లు ఇందిరమ్మ ఇళ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇచ్చే బాధ్యత నాదే. అనేక సందర్భాల్లో చెప్పిన అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సమస్య శాశ్వతంగా ఈ ఎదుల్లాపురానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే బాధ్యత నాదే. ఇక్కడే ఎఫ్సిఐ గోడాం ఉంది. ఈ ఎఫ్సిఐ గోడాం వల్ల ఈ ప్రాంతంలో నివసించే నా కుటుంబ సభ్యులకి చాలా ఇబ్బందులున్నాయి పురుగులతో. దీన్ని ఆల్రెడీ మన మండలంలోనే బయట ఎఫ్సిఐ గోడాంని కట్టిస్తున్నాను. అది పూర్తి అవటంతోనే ఈ ఎఫ్సిఐ గోడాంని అక్కడికి షిఫ్ట్ చేపించి ఈడ గోడాం స్థలాన్ని వేరే దానికి వాడటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా రిటైనింగ్ వాల్ ఆనాడు ప్రభుత్వం వచ్చిన కొత్తలో మున్నేరు ఉధృతంగా వస్తే 2-3 రాత్రులు మీతో పాటు నేను కూడా కన్నీరు మున్నీరు అయ్యాం. ఆ రోజు మీకు మాట ఇచ్చాను, 100కి 100% రిటైనింగ్ వాల్ కంప్లీట్ చేస్తానని. ఇప్పటికి కొంత పూర్తి చేశాం. ఈ వచ్చే వర్షాకాలం నాటికి మున్నేరుకి సంబంధించిన రిటైనింగ్ వాల్ పూర్తి చేయించే బాధ్యత నాదే. వాటితో పాటు 4 చోట్ల ర్యాంపులు కూడా, ఘాట్లు కూడా ఏర్పాటు చేపిస్తానని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పాల్సింది 2-3 మాటలు. ప్రభుత్వం మీది అధికారంలో ఉంది. మిమ్మల్ని అభిమానించే మీ సీనన్న ఏ పని చేయాలన్నా ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలి. అనేక మంది మీ దగ్గరకు వస్తున్నారు, రంగురంగుల కండవులతో వస్తున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు వస్తున్నారు, అసలు పరిపాలించిన వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు. ప్రశ్నించే గొంతు కావాలని ఒకళ్ళు అడిగితే గతంలో చేసిన పరిపాలన కంటే మళ్ళీ మంచి పరిపాలన ఇస్తామని ఇంకొకళ్ళు పోటీ పడుతున్నారు. వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఈ వేదిక మీద నుంచి మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నాను. ప్రభుత్వం ఉంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా మాతోనే సాధ్యం. మీరు ఎలా చేయగలుగుతారు అనేది ఒక్కసారి ఈ 24 గంటల్లో మీ దగ్గర వచ్చిన వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. కొంతమంది చెప్తారు ఈ ఎన్నికల కాటంతోనే నీ ప్లాట్లన్నీ కూడా పట్టాలు ఇప్పిస్తానని చెప్తున్నారట. మరికొంతమంది ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్తున్నారట. ఇంకొక పెద్ద మనిషి వచ్చి ఈ రోడ్లు వేస్తానని చెప్తున్నాడట. మరొక పెద్ద మనిషి వచ్చి మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు లాంటి మంచినీళ్ళు ఇస్తానని ఇంకొక పెద్ద మనిషి చెప్తున్నాడట. మీరు ప్రశ్నించాల్సింది ఒక్కటే, ఏ అధికారంతో ఏ ప్రభుత్వం ఉందని ఇవి చేయగలుగుతారో ప్రశ్నించండి. ప్రశ్నించి వారి సమాధానానికి మీరు తృప్తి పడితే ఓటు వాళ్ళకేసినా నేను బాధపడను. కానీ అధికారం ఉంది ఇక్కడ, అధికారం ఉంది ఇక్కడ, సమస్యలు పరిష్కరించగలిగేది ఇక్కడ. కాబట్టి కొంతమంది అయితే
రేత్రి ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారని చెప్తున్నారు. బెదిరింపులకి, గుండాయుధానికి, చందాలకి, దందాలకి తావుండదు. ఇక కళ్ళు ఎర్ర చేస్తే ఏమి ఫలితం వస్తుందో ఆ ఫోన్లు చేసేవాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పడుద్ది, మళ్ళా పడుద్ది. నీ బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. తెంగర వేషాలు చేస్తే పడుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి తెలియజేస్తున్నాను. చివరగా మీకు చెప్పేది ఒక్కటే, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మీకు అందాలంటే, అభివృద్ధి మీకు రావాలంటే, పేదవాడికి ఇల్లు కావాలంటే, ఇళ్ల స్థలం రావాలంటే, సన్న బియ్యం కావాలంటే, మీ చల్లని ప్రేమ, అభిమానం వేదిక మీద నేను వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళ గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీవించాలని కోరుతున్నాను. 1వ వార్డు నుంచి రవీంద్రనాథ్, 1వ వార్డు నుంచి రవీంద్రనాథ్, 2వ వార్డు నుంచి స్వరూప, 3వ వార్డు సైదమ్మ, 4వ వార్డు కుమారి, 5వ వార్డు నాగేంద్ర ప్రసాద్, 6వ వార్డు శివాదేవి, 7వ వార్డు బుర్రా మహేష్, 8వ వార్డు సుశీలక్క, 9వ వార్డు శేషమ్మ, 10వ వార్డు భిక్షమన్న, 11వ వార్డు వెంకటలక్ష్మక్క, 11వ వార్డు వెంకటలక్ష్మక్క, 12వ వార్డు గోవిందరావు అన్న, 13వ వార్డు కోటేశ్వరరావు అన్న, 14వ వార్డు తమ్మినేని నవీన్, తమ్ముడు తమ్మినేని నవీన్, 15వ వార్డు వినానమస్ గా దివంగత నేత కృష్ణయ్య గారు, తమ్మినేని కృష్ణయ్య గారి భార్య వినానమస్ అయినందుకు ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంగతాయ అక్కకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 16వ వార్డు రాంబాబన్న, 17వ వార్డులో కృష్ణకుమారక్క, 17వ వార్డు కృష్ణకుమారక్క, 18వ వార్డు అరుణమ్మ, 19వ వార్డు శిరీష, 21 సునీత, 22 వెంకటేశ్వర రెడ్డి అన్న, 23 అనితమ్మ, 24 బానోత్ భాస్కర్ అన్న, 25 నవీన్ కుమార్, 26 దివ్యమ్మ, 27 బుక్యా పూల్చంద్ అన్న, 28 రామ్మోహన్ రెడ్డి, 29 ఉమమ్మ, 30 శిరీష, 31 నవ్య, 31 సోదరిమణి నవ్య, 32 వెంపటి సురేష్ అన్న. ఈ 31 మందిని అందరి గుర్తు ఒక్కటే. ఏం గుర్తది?
చెప్పాలి అందరూ అదేమి గుర్తు? ఆదరణ, ఆ వెనక ఆ చెల్లెమ్మ, ఈ అన్న, అందరి గుర్తు అస్సం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి ఇంతకు ముందు నేను చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నిరంతరము మీ మధ్య ఉంటూ మీ ఇంటి పెద్ద కొడుకుల, మీ తమ్ముళ్ళ, మీ అన్నల, మీ తోబట్టుల నన్ను దీవించారు. ఆనాడు నా కోసం ఎవరైతే కష్టపడ్డ ఈ తమ్ముళ్ళు, అన్నలు, ఆడబిడ్డలు నాకంటే అత్యధిక ఓట్ల మెజార్టీతో 31కి 31 ఒక్కటి కూడా పారుపోకుండా బంపర్ మెజార్టీలతో పెద్ద మనసుతో మీరు ఆశీర్వదించి దీవిస్తారని పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. మీకున్న టైము ఇంకా 5-10 నిమిషాలైతే ప్రచారానికి టైం ముగింపైంది. మధ్యలో ఒక్కరోజే టైం ఉంది. ఈ ఒక్కరోజు మీరు కష్టపడి 11వ తారీఖు ఉదయం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులున్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలనుకుంటున్నారో వారందరూ ఉదయమే అభిమానులందరితో ఓట్లు వేయించే బాధ్యత ఇక్కడున్న వేలాది మందిగా మీది. కాబట్టి నిస్సంకోచంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 31 మంది కూడా అద్భుతమైన మెజార్టీతో గెలిపిస్తున్నారు. ఎవరైతే రాత్రుల పూట ఫోన్లు చేసి ఈ ఎన్నికల తర్వాత మేము ఇది చూస్తాము, అది చూస్తామని కారు కోతలకు వస్తే 11వ తారీఖు వరకు ఏమి అనను. 11వ తారీఖు తర్వాత ప్రతి కాలుని బయటికి తీసి బొక్కలో వేపిస్తాను. భయపడరు, నా కార్యకర్తలు భయపడరు. పోలీసు కూడా చెప్తున్నాను, భయపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని చట్టరీత్యా ఉక్కు పాదంతో తొక్కాలని కూడా ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. మీ చందాలు, మీ దందాలు, మీ దౌర్జన్య కాండకి ఈ రోజుతో పులి స్టాప్ పెట్టబోతున్నారు. ఈ మున్సిపల్లో ఉన్న ప్రజలు పులి స్టాప్ పెట్టనున్నారు. కాబట్టి ఇకనైనా ప్రజా జీవితంలో ప్రశాంత వాతావరణంలో మీరు ఎన్నికలు జరుపుకోవాలి. ప్రజల మిమ్మల్ని దీవిస్తే కాదనం, దీవించిన తర్వాత మీరేం చేయాలో కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి చిన్నదానికి కూడా భయపడక్కర్లేదు. కొండంత మీ సీనన్న ఇక్కడున్నాడు. ఉన్నాడా? ఓకే కదా? కాబట్టి హస్తం గుర్తుకే పూర్తి నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.